ఊహించండి, మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ దృష్టి ఒక సెక్సీ మినీ షర్ట్ మీద పడి మీరు దాన్ని ఇష్టపడితే ఎస్, అయితే మీరు దాన్ని వేసుకోవాలని ప్రయత్నిస్తే మీరు సెల్ఫ్ కాన్షియస్తో బాధపడతారు. ఎందుకంటే మీ తొడలు కనిపిస్తూ ఆ లుక్ని మీరు ఇష్టపడరు. ప్రతి వ్యక్తి, ప్రత్యేకంగా స్త్రీలు వారి శరీర భాగాలను అంగీకరిస్తూ వారి శరీరంలో ప్రతి భాగాన్ని ఇష్టపడుతూ సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఇది నిజమైనప్పటికీ ప్రతి స్త్రీ ఫిట్గా మంచి ఆకృతి ఉండాలని అనుకోవడం కూడా నిజమే. మంచి ఆకృతి కలిగి ఉండాలి అనుకోవడానికి కారణాలు ఏవైనా చివరిగా స్త్రీలు ఆరోగ్యకరమైన మార్గాలు ఎంచుకున్నంత కాలం నిజంగా వారు సానుకూల లక్షణాలను పొందుతారు. తొడలు మరింత అందంగా కనిపించడానికి ఆ ప్రదేశం చుట్టూ ఉన్న కండరాలను పెంచుకోవడంపై, ప్రత్యేకంగా తొడలపై భాగంలో కండరాలపై తప్పక దృష్టి పెట్టాలి. కాబట్టి మీరు స్త్రీ అయి ఉండి ఇంట్లోనే తొడల సరైన ఆకృతి కావాలి అనుకుంటే మీకు సహాయపడే 3 తేలికైన వ్యాయామాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, అటు ఇటు కదలడం. అటు ఇటు కదలడం, లాంజెస్ అనేవి తేలికైన ప్రభావవంతమైన వ్యాయామ రకం. ఇది మీ తొడ కండరాల్ని, మీ పిరుదులను కూడా దృఢపరుస్తుంది, వాటికి మంచి ఆకృతి కల్పిస్తుంది. దీన్ని ఇంట్లో చేసుకోవడం ఎలా? 2 పాదాలు కలిపి నిటారుగా నించండి. మీ కుడికాలు ముందుకు పెట్టి 2 పాదాలు నేలకు ఆనెట్టు ఉంచండి. ఇప్పుడు 2 మోకాళ్ళు వంచి శరీరాన్ని కిందకు దింపండి. మీ ఎడమ మోకాలు నేలకు తాకాలి. కుడి తొడమ నేలకు సమాంతరంగా ఉండేటట్టు చూడండి. మీ పై శరీరం నిటారుగా ఉంచాలి, ముందుకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు నిదానంగా మీ కుడి కాలిని యథాస్థానానికి తీసుకురండి. ఇది ఒకవైపు పూర్తయింది. ఇప్పుడు ఎడమ కాలు ముందు పెట్టి అదే పద్ధతిలో తిరిగి చేయండి. ఈ వ్యాయామాన్ని 3 రౌండ్లు చేయండి. ఒక్కొక్క కాలుతో 10 సార్లు, అంటే ఒక్కొక్క కాలుతో మొత్తం 10 సార్లు చేయండి. ఇక రెండవది, బెంచ్ జంప్లు. బెంచ్ జంప్లు ఈ వ్యాయామాలు చాలా ప్రభావవంతమైన, శక్తివంతమైనవి. ఇవి మీ మొత్తం కాలిలోని కండరాలకు బలాన్ని ఇస్తాయి. తొడలు, కాళ్ళ పిక్కలకు కూడా మంచి ఆకారాన్ని ఇస్తాయి. బెంచ్ జంప్లు అనేక క్యాలరీలను కరిగిస్తాయి కూడా. ఇవి ఇంట్లోనే చేసుకోవడం ఎలా? మీ ముందు దాదాపు 2 అడుగుల ఎత్తు ఉన్న బెంచ్ లేదా ఒక స్టూల్ని వేసుకోండి. స్టూల్కి ముందు నించొని భుజం వెడల్పు చేయకుండా కాళ్ళు పెట్టండి. ఇప్పుడు మీరు ఒక చైర్లో కూర్చున్నట్టుగా మీ మోకాలను వంచి కింద కూర్చోండి. తరువాత మీ శరీరం కాళ్ళపై ఒత్తిడి పెట్టి స్టూల్ మీదకు జంప్ చేయండి. నేల మీదకు దూకి ఇలా మరలా చేయండి. ఇలా 30 సార్లు రిపీట్ చేయండి. మీరు అంత సురక్షితం కాదనుకుంటే తక్కువ ఎత్తు ఉన్న స్టూల్ వేసుకొని నిదానంగా ప్రారంభించండి. మూడవది, డాంకీ కిక్స్. ఈ వ్యాయామాలు చాలా తేలికైనవి, ఎక్కువ ప్రభావవంతమైనవి. మీ పిరుదులకు మంచి ఆకృతిని ఇవ్వడమే కాకుండా మీ తొడల కండరాలకు బలాన్ని అందించడానికి కూడా ఇవి చాలా సహాయపడతాయి. వీటిని ఇంట్లోనే చేయడం ఎలా? వ్యాయామం చేసే చాప తీసుకొని చిన్నపిల్లలు దొర్లినట్టుగా చేయండి. మీ చెస్ట్, పొట్ట నేలకు తగలాలి. మీ వెన్నుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎత్తు వరకు మీ ఎడమ కాలుని లేపండి. నిదానంగా తిరిగి కిందకు తీసుకురండి. కుడి కాలుతో కూడా ఇదే పద్ధతిలో చేయండి. ఈ విధానాన్ని ప్రతి కాలుతో 30 సార్లు చేయండి. ఇక సూచన ఏంటంటే, మీరు ప్రారంభించే ముందు, అంటే మొదటిది, పైన తెలిపిన వ్యాయామాలు చేసే ముందు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ముఖ్యంగా ఇప్పటికే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా అనే విషయాన్ని డాక్టర్తో సంప్రదించి పరిశీలించుకోండి. ఇక రెండవది, ఆరోగ్యకరమైన ఆహారం, జాగింగ్ లేదా పరిగెత్తడం వంటివి ఈ వ్యాయామాల ప్రభావాన్ని మరింత పెంచగలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.